లిక్విడ్ క్యాష్ గురించి పెద్ద ఎత్తున నగదు, చేతిలో నగదు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి, నగదు ఉండాలి, ఉంటేనే రానున్న రోజుల్లో బ్రతకగలుగుతాము, ఏదైనా కొనగలుగుతాము. డిజిటల్ ఉంటే కూడా మనకి ఎవరు కొన్నా కూడా సరుకులు ఇవ్వని పరిస్థితి అని ఒక వార్త బయట పెద్ద ఎత్తున రన్ అవుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? తప్పనిసరిగా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అందరం కూడా అక్కర్లేనిటువంటి సామాన్ అంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పడేసుకున్నాం. అప్పుడు అందరం లోడ్స్ అంతా చేసుకున్నాం. ఇప్పుడు కూడా వార్ ఎప్పుడైతే వచ్చిందో ప్రస్తుతం ఇండియా తటస్థంగా ఉంది. బట్ ఇండియా ఎప్పుడైతే కొద్దిగా సైడ్స్ కనుక తీసుకోవటం మొదలు పెడితే ఇండియా మీద కూడా పాకిస్తాన్ వాళ్ళే ఒకరు వారికి దిగే ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి చైన్ లింక్డ్ కాబట్టి. సో ఈ ప్రాసెస్లో క్యాష్ తీసుకుని మనం ఇంట్లో దాన్ని సేవ్ చేసుకోవాలనేటటువంటి మిడిల్ క్లాస్ తప్పనిసరిగా ఈ యాంగ్జైటీతో ఉండే ప్రమాదం ఉంది. ఇవాళ చూస్తే మనం డిమానిటైజేషన్ పెట్టినప్పుడు 17,60,000 కోట్ల రూపాయల క్యాష్ ఉండేది. ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ 1%, 2% కంటే ఉండేది కాదు. బట్ ఇవాళ చూస్తే 40 లక్షల కోట్ల రూపాయల క్యాష్ ఉంది మార్కెట్లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17,60,000 కోట్ల రూపాయల స్థానంలో 40 లక్షల కోట్ల రూపాయల క్యాష్ కరెన్సీని ఇచ్చింది. 2,000 రూపాయలు ఆల్మోస్ట్ విత్డ్రా చేసేసినారు. 2,000 రూపాయలు ఎక్కడా లేదు. ఓన్లీ 500 రూపాయలు బిగ్గర్ నోట్ ఉంది, మిగతా అదంతా 200 రూపీసే. సో ఈ క్యాష్ని ఇప్పటికే ఎక్కడుందో తెలియట్లేదు. ఇంత పెద్ద ఎత్తులో ఉన్న 40 లక్షల కోట్ల రూపాయలు యుద్ధం ప్రారంభం కాకముందే ఎక్కడుందో కూడా తెలియదు. ఇవాళ 3,500 లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో కనుక మనం చూస్తే 90% డిజిటల్ ట్రాన్సాక్షన్సే, కేవలం 10% మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం క్రోడీకరించి చూస్తే 40 లక్షల రూపాయల క్యాష్, 40 లక్షల కోట్ల రూపాయల ఈ కరెన్సీ ఏదైతే ఉందో యుద్ధం ప్రారంభం కాకముందే కనిపించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు కనిపించదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు డ్రా చేసుకుని పెట్టుకుంటారు. సో బ్యాంక్స్లో డిపాజిట్లు క్యాన్సిల్ చేసుకునేటటువంటి ప్రమాదం, బ్యాంక్స్లో ఉండేటటువంటి సేవింగ్స్ బ్రాంచెస్లోంచి, సేవింగ్స్ అకౌంట్స్లోంచి తీసి ఇళ్లల్లో దాచుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో రేపొద్దున్న ఈ కరెన్సీ క్రైసిస్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాచురల్గా ప్రొవిజన్స్ని ఇళ్లలో స్టోర్ చేసుకోవటం అట్లాంటివి కొంతమంది చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధం తీవ్రత జాగ్రత్తగా గమనిస్తున్నారు అందరూ కూడా. అది మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ క్యాష్ కరెన్సీకి సంబంధించిన లోటు కూడా వచ్చేటటువంటి ప్రమాదం మాత్రం తప్పనిసరిగా ఉంది. మీరు నగదు లోటు గురించి మాట్లాడుతున్నారు. డిమానిటైజేషన్ జరిగినప్పుడు బ్యాంక్స్లో పనిచేసే మేనేజర్లకి, ఎంప్లాయీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ టైంలో అని వార్తలు విన్నాం. అది ఎంతో కొంత నిజమని మీకు కూడా తెలుసు అనుకుంటా. ఇప్పుడు కూడా ఈ రోజులు, ఇప్పుడు రానున్న మరికొన్ని రోజుల్లో ఒకవేళ యుద్ధ తీవ్రత పెరిగితే మళ్ళీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? బ్యాంక్స్కి అలాగే వాటి బ్యాంక్స్కి ప్రజలకి మధ్యలో వారధులుగా పనిచేసే ఎంప్లాయీస్, మేనేజర్స్కి వాళ్ళు మెయిన్ కీ పాత్ర పోషించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది. మా దగ్గర అసలు కరెన్సీ లేదన్నారు. ఏం చేయగలిగామా? అలా చేయగలిగామా? ప్రభుత్వం చేతులు పైకెత్తేసింది, మా దగ్గర కరెన్సీ లేదన్నారు. సో మొట్టమొదటిగా నాకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవంలో ఎకానమీలో మొట్టమొదటిగా ఒక దేశంలో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు, బ్యాంకుల్లో డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు. ఇది మనం కొత్త కాదు కదా, చూసాం కదా ఆల్రెడీ. సో డిమానిటైజేషన్ టైంలో చూసాం. ఇప్పుడు కూడా బ్యాంక్స్లోంచి డబ్బు విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకుని నిత్యావసర వస్తువుల కోసం, దైనందిక అవసరాల కోసం మళ్ళీ నేను బ్యాంకులో పోయి నేను క్యాష్ అంతా విత్డ్రా చేసుకోలేను, వాళ్ళ పొద్దున లేదు అనేటటువంటి ప్రమాదం ఉంటుంది అని ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా డ్రా చేస్తారు. ఈ దేశంలో సఫర్ అయ్యేది ఎవరు? లోయర్ మిడిల్ క్లాసు అండ్ డైలీ వేజ్ ఎర్నర్సే కదా. సో వాళ్ళు మళ్ళీ సఫర్ అవ్వడానికి ప్రమాదాలు ఉన్నాయి. సో ఇందులో బ్రాంచ్ మేనేజర్స్ను ఇంకొకళ్ళను బ్లేమ్ చేయాల్సినటువంటి అవకాశం లేదు అక్కడ. సో రిజర్వ్ బ్యాంక్ దగ్గరే డబ్బు లేనటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసాం, ప్రభుత్వాల దగ్గర లేని పరిస్థితి చూసాం. కాబట్టి రేపు పొద్దున్న మరొకసారి చూడబోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యుద్ధ తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. రేపు పొద్దున్న ఒక దేశం ఇవాళ చైనా అండ్ రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కి మద్దతుగా వారిలోకి దిగినారనుకోండి, తప్పనిసరిగా ఇవాళ ఇంగ్లాండ్ అనేటటువంటి దేశం మేము సపోర్ట్ ఇస్తామని అమెరికాని అడిగినా ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మాకు మేము చాలని అంటుంది. సో అంత గర్వంగా ఉండే ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండి యుద్ధాన్ని, ప్రతి దేశం మీద యుద్ధాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నీ ఎల్లకాలం కామ్గా ఉండవు కదా. సో ఇవాళ ఇరాన్ అనేటటువంటి దేశానికి, చైనాకి, రష్యాకి ఉండే అవినాభావ సంబంధంతో ప్రత్యక్షంగా వాళ్ళు కనుక వారిలో కనుక దిగితే రేపు వరల్డ్ వార్ అనేటటువంటిది అనివార్యంగా వస్తుంది. ఆ సమయంలో ఇట్లాంటి కరెన్సీని బ్యాంకుల్లోంచి విత్డ్రా చేసుకుని ఇళ్లలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు దాచుకోవటం ఇవన్నీ తప్పనిసరిగా మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే దేశంలో
తప్పనిసరిగా జరిగేటటువంటి పరిస్థితి. సో యుద్ధ తీవ్రత మీద రాబోయేటటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒక బ్యాంక్ నుంచి డబ్బులు పెద్ద మొత్తంలో డ్రా చేసుకోవాలంటే అంటే అక్కడ దాంట్లో మనకు బ్యాలెన్స్ లేదు, అవైలబుల్ బ్యాలెన్స్ 0 ఉంది, కానీ బ్యాంక్ నుంచి మనకు మనీ కావాలి. మన దగ్గర భూమి ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి, బంగారం ఉంది, మిగతా ఆస్తుల సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెడితే వెంటనే నగదు మనం బ్యాంక్ నుంచి తీసుకునే అవకాశం ఉందా చాలా తక్కువ టైంలో? అంటే ఇలాంటి టైంలో ఇవి డాక్యుమెంట్స్ సేల్ డీడ్స్ మీద లేకపోతే మన అగ్రికల్చర్ వాటి మీద తీసుకునే అవకాశాలు లేవు, కానీ బంగారం మీద ఇప్పటికే సౌత్లో చాలా అత్యధికంగా లోన్స్ ఇవ్వబడుతున్నాయి. సో రేపొద్దున్న డబ్బు లేదు అనుకున్నప్పుడు బంగారాన్ని చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు, వెండి మీద ఇన్వెస్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర రేపు తీవ్రత ఎక్కువగా ఉందనేటటువంటి సంశయం కనుక వాళ్ళ మదిలో కనుక వస్తే తప్పనిసరిగా బంగారాన్ని తాకట్టు పెట్టడం, బంగారాన్ని అమ్మివేయటము, తద్వారా మనీని తీసుకురావటం అనేటటువంటిది ఉంది. వెంటనే వస్తుంది డబ్బు, తప్పనిసరిగా వెంటనే వచ్చేస్తుంది. బట్ నా పాయింట్ ఏమిటంటే ఇక్కడ 40 లక్షల కోట్ల రూపాయల నగదు అనేటటువంటిది బ్యాంకుల్లో కనిపించట్లేదు. ఇప్పటికే అవన్నీ కూడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల ఇళ్లల్లో కోట్లాది రూపాయలు దాచబడి ఉన్నాయి అవన్నీ కూడా. సో అది రావాలి కదా బయటికి, వీడు అమ్ముకుని తీసుకోవాలంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కరెన్సీ ముద్రించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని యాజ్ ఆన్ టుడే సవ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లో 3,500 లక్షల కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. బట్ రేపు పొద్దున్న కరెన్సీని దాచుకోవాలనేటటువంటి తాపత్రయం జనాల్లో పెరిగినప్పుడు అప్పుడు కరెన్సీని మళ్ళీ ముద్రించడం తప్ప మార్గం లేదు. ఉన్న కరెన్సీ రేపు కొరత వచ్చేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది తప్పనిసరి. బంగారం ద్వారా వెంటనే డబ్బు తీసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. బంగారం, వెండి రెండు కూడా. బంగారం, వెండి మిడిల్ ఈస్ట్ నుంచే ఎక్కువ బంగారం ఉత్పత్తి అయి మనకు వస్తుంది, రవాణా అయి మనకి ఇక్కడికి వస్తుంది ఇండియాకి. ఇప్పుడు అక్కడే యుద్ధం జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా అలాగే ట్రావెలింగ్ కూడా తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు బంగారం పెడితేనే డబ్బు వస్తుందని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ బంగారం విలువ తగ్గిపోతుందా పెరుగుతుందా? ఎందుకంటే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టి అదే టైంలో మరి ఖచ్చితంగా బ్యాంక్ వాడికి తెలుసు వీళ్ళు ఎట్లయినా బంగారం తీసుకొని మా దగ్గరికి వస్తారని. ఆ టైంలో బంగారం విలువ తగ్గుద్దా పెరుగుద్దా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి జరుగుతున్న సమయంలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. సో ఎందుకు పెరిగింది అనేటటువంటి దానికి రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఒక కారణంగా చూపించారు. 100% దాన్ని చూపించకపోయినా కారణం చూపించారు. అంతకంటే పెద్దవారు జరుగుతుంది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద బాంబులు వేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి రకరకాల దేశాల మీద బాంబులు వేసేస్తున్నారు వాళ్ళు. సో అమెరికా ఇష్టం వచ్చినట్టు బాంబింగ్ చేసేస్తున్నారు. సో ప్రతి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంది ఈ వారి వలన. మనం విన్నటువంటిది ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు పైబడి ఎమ్యునిషన్ని అమెరికా వీళ్ళ మీద ఉపయోగించింది అనేటటువంటి వింటున్నాం. సో ఇంత పెద్ద మొత్తంలో ఈ వార్ అనేటటువంటిది వచ్చినప్పుడు బంగారం నిల్వలు తప్పనిసరిగా దేశంలో కూడా ఉన్నాయి. దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు తప్పనిసరిగా తరిగిపోతాయి. ఎందుకని కంట్రీకి మధ్యలో జరిగేటటువంటి ఈ ఎగుమతి దిగుమతి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో లేనటువంటి వాళ్ళతో మనం ఏదైతే వ్యాపారం కొనసాగిస్తామో అదంతా ఫారిన్ ఎక్స్చేంజ్ వెళ్ళిపోతుంది. మనకి తిరిగి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేటటువంటిది భారతదేశంలో చాలా తక్కువగా జరుగుతుంది, మనం ఇంపోర్టే ఎక్కువ. సో ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అంశాలు మనం లేనప్పుడు, ఇంపోర్ట్ చేసే ధరలు పెరిగినప్పుడు సో కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ పెరుగుతుంది. అదే రకంగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది మన తగ్గుతుంది, బంగారం నిల్వలు కూడా తగ్గుతాయి. సో మీరు అన్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వాటి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటటువంటి బంగారం ఏదైతే ఉందో సప్లై చేయలేరు వాళ్ళు ఎట్టి పరిస్థితి. అందుకని మళ్ళీ బంగారం ధర ఇంకా విపరీతంగా పెరగడానికి 100% అవకాశం ఉంటుంది. అంతర్లీనంగా కూడా ఇండియాను టార్గెట్ చేశారనిపిస్తుందా ఈ యుద్ధం వల్ల? అమెరికా అటు ఇండియాకు సపోర్ట్ చేస్తూనే అటు మరోవైపు పాకిస్తాన్కి అందరితో మిత్రదేశంగా కూడా మెలుగుతుంది. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ ఇవి ఎప్పుడు వాటి వైఖరి ఎలా ఉంటుందో వాటికే తెలియకుండానే ఇండియాను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత వినియోగదారులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో ఏ వస్తువుకైనా. తెలియకుండానే ఒక టార్గెట్ ఇండియాను చూసారా టార్గెట్గా అని అనిపిస్తుందా మీకు? ఇండియా టార్గెట్ అంటే ఇప్పుడు ఎప్పుడో 1980 ఆ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని ఒప్పందాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి మధ్య జరిగేటటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా డాలర్లో జరగాలనేటటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ యాక్చువల్గా కానీ మనం చూస్తే డాలర్ వాల్యూ వచ్చేటప్పటికి దానికంటే ఎక్కువ వాల్యూ ఉండేటటువంటి కరెన్సీ చాలా ఉన్నాయి. ఇవాళ ది మోస్ట్ వాల్యూబుల్ కరెన్సీ దేశంలో ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది కువైట్ దీనార్. కువైట్ దీనార్ కనుక మనం తీసుకోవాలంటే $3.5 పే చేయాలి. అమెరికన్ డాలర్ $3.5 పే చేస్తేనే ఒక కువైట్ దీనార్. సో ఇప్పుడు కువైట్ అటాక్లో ఉంది. ఇప్పుడు
అదే రకంగా మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి అనేక ముస్లిం దేశాల యొక్క అది కూడా దేనారే కరెన్సీ, అవన్నీ కూడా డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి. డాలర్ కంటే ఎక్కువ వాల్యూ పౌండ్ ఎక్కువ వాల్యూ ఉంది. యూరోప్లో ఉండేటటువంటి యూరో డాలర్ కంటే ఎక్కువ వాల్యూ ఉంది. అయినా సరే దేశాల మధ్య డాలర్లతోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో ఈ రకంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఈ కరెన్సీ అనేటటువంటిది ఆ డాలర్కే బలమైనటువంటి కరెన్సీగా ఉంది. సో డాలర్కి బలమైనటువంటి కరెన్సీ ఉండంగా మన దేశం అనేక మందితో మనం వ్యాపార సంబంధాలు ఉన్న నాన్ అలైన్డ్ మూమెంట్లో ఉండేటటువంటి అంత మునుపు ఉన్నటువంటిది మనం విడిచిపెట్టేసాం. అమెరికా దేశంతో మనం సఖ్యతగా ఉండాలనేటువంటి, ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది లేదు, రష్యా బలహీనంగా ఉంది. రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తోంది. సో రష్యాకు ఉండేటటువంటి ఒక విన్నింగ్ ఇదేదైతే ఉందో అది తేలిపోయింది. సో ఉక్రెయిన్ అనేటటువంటి చిన్న దేశం, యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న దేశం రష్యాతో ఈక్వల్గా ఫైట్ చేస్తూనే ఉంది, మోరల్గా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అదే రకంగా మొత్తం ప్రపంచ ఆర్థిక శక్తిని శాసించగలిగినటువంటి అమెరికా లాంటి దేశానికి ఒక పిచ్చివాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆ పిచ్చివాడి చేతిలో రాయన్నట్టుగా అది ఎప్పుడు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. ప్రజాస్వామ్య పెద్ద దేశం అది, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అతను చేయటం లేదు. అమెరికన్ సుప్రీంకోర్టు నువ్వు టారిఫ్లు పెంచడానికి వీల్లేదంటే 24 గంటల లోపల మరొక 10% టారిఫ్ పెంచినటువంటి వ్యక్తి అతను. సో అతను డిసైడ్ చేసే రేపొద్దున్న ఇండియా మీద కూడా నేను బాంబు వేస్తాననే మాట చెప్పడనేటువంటి గ్యారంటీ లేదు. పాకిస్తాన్ అనేటటువంటి దేశానికి విపరీతమైనటువంటి ఇతోదిక సాయం చేస్తూ అక్కడేదో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, రేపు భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే పరిస్థితి ఉందని ఎవరైనా మాట్లాడతారు? ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు. బట్ మాట్లాడగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అతను పిచ్చివాడిగా మాట్లాడుతున్నాడు. సో అందుకని భారతదేశం సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ ఖండించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఒంటరిగా ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిన తర్వాత కూడా అధ్యక్షుడికి కండోలెన్స్ నివాళులు అర్పించడానికి కూడా ధైర్యం చేయలేదు మనం. సో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయడానికి వీల్లేదు అంటానికి ఏమైంది ఇక్కడ? ఇది అమెరికా ఉందా ఇంకోటి ఉందా పక్కన పెడదాం. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఇంకో దేశం హరించడానికి వీల్లేదు. ఒక దేశాధ్యక్షుడిని చంపడానికి కుదరదని చెప్పాలి కదా. చనిపోయినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటటువంటిది కనీస బాధ్యత కదా, అది కూడా చేయలేదు వీళ్ళు. సో అంచేది ఇవాళ ప్రస్తుతం ఉన్న ఇండియాకి ఉన్నటువంటి ఫారిన్ పాలసీ అగమ్య గోచరంగా ఉంది. సో ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేటటువంటి భయంతో ఉన్నారు. పక్కకున్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్ర దేశం ఎట్లా అవుతుందండి? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్ర దేశం కింద మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది ఇవన్నీ కూడా అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా జరగకూడదని కోరుకుంటున్నాం.